నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ గైడెన్స్. భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ. మరింతకి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ప్రత్యేకతలేంటి? అగ్రికల్చర్ కోర్సులు చేయడం వల్ల లాభాలేంటి? ఐటీఎం యూనివర్సిటీలో ఉండే కోర్సుల ప్రత్యేకత ఏంటి? వంటి విషయాలపై ఐటీఎం యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ ఆఫీసర్ కుష్ బాజ్పేయి గారు, అలాగే సౌత్ ఇండియా అడ్మిషన్స్ అండ్ ప్రమోషనల్ పార్ట్నర్ క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ CEO మహేంద్ర నాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ది షో. సార్, అసలు ఈ క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది ఐటీఎం యూనివర్సిటీకి ఆథరైజ్డ్ కన్సల్టెన్సీగా వర్క్ చేస్తుంది. అసలు మీ కన్సల్టెన్సీ కోసం ఒక ఫ్యూ వర్డ్స్ సార్. క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది ఇట్స్ అన్ 18 years old ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ సౌత్ ఇండియా. మనం ఏంటంటే సౌత్ ఇండియాలో మనకి ఎక్కువ డిమాండ్ ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్లో మన ఇండియా వైడ్గా మన పేరు సుపరిచితం అండి. మన బ్రాంచెస్ వచ్చేపాటికి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్లో ఉన్నాయండి. అదేవిధంగా మనం ఈ ఐటీఎం యూనివర్సిటీతో సౌత్ ఇండియా ప్రమోషనల్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నామండి. సార్, అంటే ఈ ఐటీఎం యూనివర్సిటీ గురించి దాని ప్రత్యేకతలు ఒక్కసారి వివరించండి. ఐటీఎం యూనివర్సిటీ అనేది మనకి మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉందండి. ఇది ఆల్మోస్ట్ 25 years old ఇన్స్టిట్యూషన్. దీనికి వచ్చేప్పటికి ఏంటంటే మనకి పిల్లలు మనకి కొన్ని కోర్సెస్ మనకి చాలా తక్కువగా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ కోర్సెస్ కోసం బయటికి వెళ్తున్నప్పుడు అందరి కన్ను ఎక్కువ అట్రాక్షన్ చేసేది ఐటీఎం యూనివర్సిటీ అండి. అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకుందాం, మన దగ్గర చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా ఒక 400 ఇన్స్టిట్యూషన్స్ పైన ఉంటాయి. అదే బైపీసీ వాళ్ళకి వచ్చేపాటికి ఎంబీబీఎస్ మనకి తెలిసినట్టుగానే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సెస్ కనుక మనం చూసినట్టయితే అగ్రికల్చర్ బీఎస్సీ అండి. ఈ అగ్రికల్చర్ బీఎస్సీ సీట్స్ వచ్చేపాటికి మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనం చూసినట్టయితే ఈ ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో సీట్స్ ఇవి మేజర్ గవర్నమెంట్ సెక్టర్లోనే ఉన్నాయి. హార్డ్లీ ఒక 1000-1200 సీట్లు మాత్రమే ఉంటాయి. బట్ మన దగ్గర చదివే పిల్లలు దాదాపుగా 2 స్టేట్స్లో 2.5 లక్షల మంది దాకా బైపీసీ చదువుతారు. బట్ మన దగ్గర ఉన్న సీట్స్ ఏమో చాలా తక్కువ. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ అగ్రికల్చర్ కోర్సెస్ కోసం నార్త్ ఇండియా వైపు వెళ్ళటం స్టార్ట్ అయ్యారు మన పిల్లలు. దాంట్లో ఏంటి అంటే ఐకార్ అక్రిడేషన్ వచ్చిన తర్వాత ఐటీఎం యూనివర్సిటీ వైపు ఎక్కువగా పిల్లలు మూవ్ అవుతున్నారు. ఒక కోర్స్తో స్టార్ట్ అయింది కాస్త ఇప్పుడు చాలా కోర్సెస్ వైపు అటువైపు వెళ్తున్నారు. ఆ రకంగా చూసినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ అండి. మనకి బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈ 6 కోర్సెస్ వీటి కోసం ఏంటంటే మన వైపు పిల్లలు ఎక్కువ వస్తున్నారండి ఐటీఎం యూనివర్సిటీ వైపు. అదేవిధంగా ఎంఎస్సి వచ్చేపాటికి ఎంఎస్సి అగ్రికల్చర్లో మనకి ఎగ్రానమీ కావచ్చు, లేదంటే హార్టికల్చర్ కావచ్చు, సాయిల్ సైన్స్ కావచ్చు, ప్లాంట్ పెథాలజీ కావచ్చు, అట్లనే జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఈ 5 కోర్సెస్ కూడా మనకు ఉన్నాయండి. అదేవిధంగా మనం ఎంబీఏ, ఈ రెగ్యులర్ ఎంబీఏస్ అనగానే మనకు దాదాపుగా 4 లక్షల సీట్స్ ఉంటాయి ఇండియాలో. అదే కనుక మనం ఎంబీఏ అగ్రి బిజినెస్ చూసినట్టుగా అయితే ఇండియా మొత్తంలో ఒక 20-25 ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్స్ అవైలబుల్ ఉంటుంది. అంటే ఐటీఎం వైపు వెళ్తున్న పిల్లలంతా కూడా మన దగ్గర ఏ కోర్సెస్ అయితే అవైలబుల్ లేవో అవన్నీ అక్కడ ఉండటం వల్ల అటువైపు అట్రాక్ట్ అయ్యి వస్తున్నారండి. వీటితో పాటుగా మనం చూసినట్టయితే ఇంజనీరింగ్ సైడ్లో కొన్ని స్పెషల్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్లో మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కావచ్చు, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, అదేవిధంగా మనం చూసినట్టయితే సైబర్ ఫారెన్సిక్, ఇట్లా కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు మనకి ఇండియాలో జనరల్గా దాదాపుగా 3,500-4,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ అని చదువుతున్నారు పిల్లలు. కానీ స్పెషలైజ్ కోర్సెస్కి వచ్చేపాటికి హార్డ్లీ ఒక 40-50 ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్సెస్ ఉండటం వల్ల కాంపిటీషన్ తక్కువ ఉండటం వల్ల పిల్లలకి రేపు పొద్దున జాబ్ ఆపర్చునిటీస్ పరంగా చాలా బాగుంటుందండి. ఆ రకంగా బీటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్కి ఎంత డిమాండ్ ఉందో అదేవిధంగా బీటెక్ అగ్రికల్చర్కి కూడా అదే రకమైన డిమాండ్ వచ్చిందండి.
మన దగ్గర బీటెక్ అగ్రికల్చర్ కూడా ఉందండి. దాంతోపాటుగా రెగ్యులర్ ఇంజనీరింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఈసీఈ కానీ లేకపోతే ట్రిపుల్ ఈ కానీ సివిల్ కానీ మెకానికల్ ఈ కోర్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనం చూస్తే ఇంతకుముందు ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళటానికి అందరు పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్న చాలామంది ఈ డ్రాయింగ్స్ దగ్గరికి వచ్చేపాటికి ఫెయిల్ అవుతుండేవాళ్ళు. దానివల్ల స్లోగా అటువైపు వెళ్ళాలంటే భయం ఉండేది. ఈ మధ్య ఈ డ్రాయింగ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి తీయటం వల్ల ఇప్పుడు అటువైపు క్వాలిఫై అవుతున్న పిల్లలు కూడా పెరిగారండి. ఆర్కిటెక్చర్కి డెఫినెట్లీగా మనది గ్రోయింగ్ కంట్రీ కనుక లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కనుక ఈ ఆర్కిటెక్చర్ వైపు మనం చూసినట్టయితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. అట్లా రెండో ఏమవుతుందంటే పిల్లలు జనరల్గా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన జనరల్గా ఇండియాలో ఒక సినారియో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ బీఏ బీకామ్ ఇట్లా రెగ్యులర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో బీఎస్సీ ఇటువంటి కోర్సెస్ చదివే పిల్లలు దాదాపుగా 20 లక్షల పైన ఉంటారండి. ఈ 20 లక్షల పైన పిల్లలు రేపొద్దున మనం చూస్తే ఒక 10 to 20%కి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక ఏవైతే ఇప్పుడు మన పిల్లలు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారో ఇందాక నుంచి నేను చెప్పిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే అవైలబిలిటీ తక్కువ ఉండటం వల్ల కాంపిటీషన్ తక్కువ ఉండటం వల్ల రేపొద్దున జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసినట్టయితే ఫిషరీస్ వచ్చేపాటికి బీఎస్సీ ఫిషరీస్ అండి. ఇది వచ్చేపాటికి ఇండియా మొత్తంలో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఒక 30 కాలేజీలు ఉంటాయి. జనరల్గా ఈ సీట్స్ 40 లేకపోతే 60 సీట్లు ఉంటాయి. ఆ లెక్కను చూస్తే 2000 నుంచి 2,500 సీట్లు మాత్రమే ఉంటాయండి. ఈ 2,500 అంటే ఒక సైడ్ రెగ్యులర్ డిగ్రీ 20 లక్షలతో పోటీ పడటం, ఇటువైపు ఈ సెక్టర్లోకి వెళ్తే మనకి పోటీ ఉండేది ఓన్లీ ఈ 2,500 మంది మాత్రమేనండి. ఇప్పుడు ఆ సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియా వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉందండి. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్లో మనం ప్రస్తుతం వరల్డ్లో సెకండ్ ప్లేస్ అండి. అంటే అంత పెద్ద సెక్టర్ మనకి బయటికి చదువుకుని వస్తున్న పిల్లలు 2,500 మంది అండి. మనం ఒక ఇంజనీరింగ్ సైడ్ చూస్తే రెగ్యులర్గా ఇంజనీరింగ్ సైడ్ మన వైపు 14 లక్షల సీట్స్ ఉంటాయండి ఇండియాలో. మనం ఇండియా జాబ్స్ ఇవ్వగలిగేది ఒక హార్డ్లీ ఒక 20 to 30% అండి. అంటే పిల్లలు చాలామంది తెలవక ఏం చేస్తున్నారంటే అందరు వెళ్ళే సెక్టర్కి వెళ్ళిపోతున్నారు తప్పితే కొత్తగా వెళ్ళే సెక్టర్ల వల్ల ఏమవుతుందంటే పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. కాంపిటీషన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో వీళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా మీరు మళ్ళీ చూసినట్టయితే ఫారెన్సిక్ సైన్స్ అండి. ఫారెన్సిక్ సైన్స్ అనేది మనకి ఇప్పుడు చూస్తే ఇండియా మొత్తంలో ఒక గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి ఒక 40 కాలేజెస్ ఉంటాయండి. ఈ 40 కాలేజెస్లో అప్రాక్సిమేట్లీ ఒక 4,000 మెంబర్స్ చదువుతారండి. మన దగ్గర ఉన్న 29 స్టేట్స్లో డివైడ్ చేసుకుంటే హార్డ్లీ 100+ పిల్లలే చదువుతారండి యావరేజ్గా. ఒకప్పుడు ఏదన్నా కేసు సాల్వ్ చేయాలి అనుకుంటే టెక్నాలజీ వాడేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఎటువంటి కేసు సాల్వ్ చేయాలన్నా టెక్నాలజీ వాడుతున్నారు. టెక్నాలజీ వాడాలి అంటే ఈ ఫారెన్సిక్ నిపుణులు అవసరం అండి. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఒక సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సెక్టర్స్, అట్లా ఈ రకమైన ప్రత్యేకతలు ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటిని చేయటం వల్ల పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందండి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఫుడ్ టెక్నాలజీ మనకి ఒక సర్వే ఏం చెప్తుంది అంటే ఇండియాలో వేస్టేజ్ కాస్ట్ 1,50,000 కోట్లండి. ఈ 1,50,000 కోట్లు ఎందుకంటే మనం పండించిన దాన్ని కరెక్ట్గా ప్రొక్యూర్ చేయకపోవటం, లేదంటే దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయకపోవటం, ప్రిజర్వ్ చేసుకోలేకపోవటం, దీనివల్ల వస్తున్న లాస్. దానివల్లనే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద. అంటే బీఎస్సీ అగ్రికల్చర్కి డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే బీఎస్సీ అగ్రికల్చర్ అటు ప్రొడక్షన్ పెంచుతాం, నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. ఈ సైమల్టేనియస్గా ఈ 2 సెక్టర్స్లో వీటి ఇందాక చెప్పిన మన ఫిషరీస్ కావచ్చు, లేదంటే ఫారెన్సిక్ సైన్స్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది చదివి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రాగలిగే సెక్టర్స్ అండి. కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్పినటువంటి ఈ 10-12 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అటు ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, లేకపోతే ఇటు అగ్రికల్చర్ బయో వాళ్ళకి కావచ్చు. దీంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది పిల్లలు నా యూట్యూబ్ ఛానల్ త్రూ అడుగుతుంటారు, సార్ ఎంపీసీ వాళ్ళు ఇది మన అగ్రికల్చర్ చేయొచ్చా అని చెప్పి. త్రూ మీడియా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎంపీసీ వాళ్ళు చదవచ్చు, బైపీసీ వాళ్ళు చదవచ్చు. ఇద్దరు కూడా అగ్రికల్చర్ కోర్సెస్ కానీ ఈ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్, ఇందులో ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కనుక కోర్సెస్ చేద్దామనుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటివి ఐటీఎం యూనివర్సిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా.
సో డెఫినెట్లీగా అక్కడ చేయొచ్చు అనమాట. మహేంద్ర నాయుడు గారు, అంటే మీరు ఎలిజిబిలిటీ చెప్పారంటే ఏజ్ పరంగా ఎంతవరకు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి? మేడం జనరల్గా అంటే చాలా మంది ఇంటర్ తర్వాత గ్యాప్ ఇస్తూ ఉంటారు, సో ఎంతవరకు ఎలిజిబుల్? మేడం దీంట్లో ఏంటంటే పర్టికులర్గా ఒక ఎలిజిబిలిటీ ఏజ్ అంటూ ఏముండదు. కాకపోతే దీంట్లో ఏంటంటే పిల్లలు జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ పిల్లలు అయితే జేఈ అని చెప్పో, లేకపోతే వీళ్ళు బైపీసీ పిల్లలు నీట్ అని చెప్పో, లేకపోతే ఎంసెట్ అని చెప్పో 1 or 2 years టైం తీసుకుంటారు. టైం తీసుకొని మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు క్రాక్ చేయగలిగితే దాంట్లోకి వెళ్తారు, లేదు అనుకుంటే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు అనమాట. కనుక అది ఏజ్ ఫ్యాక్టర్ పెద్ద సమస్య కాదు. రైట్ సార్. మహేంద్ర నాయుడు గారు, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలంటే ఐకార్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో అంటే మన ఐటీఎం యూనివర్సిటీకి అది ఉందా? యా, నైస్ క్వశ్చన్ మా. ఈ విషయంలో ఆంధ్ర తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా నాకు డైలీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అంటే చాలామంది పిల్లలు కాల్ చేస్తుంటారు. రైట్, ఏంటి అంటే వాళ్ళకు ఉండే ఫస్ట్ అసలు ఐకార్ ఏ ఇన్స్టిట్యూషన్కి ఉంది, ఐకార్ ఏ ఇన్స్టిట్యూషన్కి లేదనే దాంట్లో చాలా పెద్ద కన్ఫ్యూషన్ ఉంది. దీన్ని ఐకార్ సైట్కి వెళ్ళి ప్రాపర్గా వెతుక్కోగలిగితే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం చూసినట్టయితే 2019 వరకు ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్కి వేటికి కూడా ఐకార్ అక్రిడేషన్స్ అనేవి లేవు. 2019లో 6 యూనివర్సిటీస్కి ఒక కాలేజ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఈ లాస్ట్ ఇయర్ 2020లో ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. 2021లో మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారు. ఆ విధంగా చూసుకుంటే ప్రైవేట్లో ఇండియాలో ఈ రోజు వరకు అక్రిడేషన్ తెచ్చుకోగలిగింది 6 యూనివర్సిటీలు, 2 కాలేజీలు మాత్రమే. అదేవిధంగా ఈ లిస్ట్లో చూసినట్టయితే ఈ 6 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్లో మీరు ఐటీఎం కూడా చూడొచ్చు. ఐటీఎం యూనివర్సిటీకి 2019లో ఐకార్ అక్రిడేషన్ వచ్చింది. ఈ 6 యూనివర్సిటీస్లో ఐటీఎం ఒకటి అనమాట. మహేంద్ర నాయుడు గారు, అంటే చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, వాటితో పోలిస్తే ఈ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఎలా డిఫరెంట్ అంటారు? స్టాండర్డ్ వైజ్గా మనం చూసినట్టయితే ఇండియన్ గవర్నమెంట్ మన పని ఈజీగా చేసుకోవడం కోసం అని చెప్పి స్టాండర్డ్స్ కోసం ఇచ్చేది అక్రిడేషన్స్ అనమాట. రైట్, ఐకార్ కావచ్చు, అగ్రికల్చర్ కోర్సెస్కి ఐకార్ కావచ్చు, లేకపోతే అదర్ కోర్సెస్ కోసం నాక్, ఎన్బిఏ అక్రిడేషన్, ఈ రకంగా అన్ని రకాల అక్రిడేషన్స్ ఉన్న యూనివర్సిటీ అనమాట. అదేవిధంగా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకోవడానికి ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక ర్యాంకింగ్ ఉంటుంది. ఈ ర్యాంకింగ్ వల్ల మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కోర్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే దానికోసమే గవర్నమెంట్ ఒక సిస్టమ్ తయారు చేసి దీంట్లో వీళ్ళు టాపర్స్ అని చెప్పేసి ఇస్తున్నారనమాట. దాంట్లో మనం చూసినట్టయితే ఐటీఎం యూనివర్సిటీ సెంట్రల్ ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ అండి. రైట్, మనం ఖుషి బాజ్పేయి గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ? Yes, ma'am, sure. Actually, what happens is students is asking for placement before taking admissions also. I mean, it's because of the parents' pressure, maybe because they are not asking about the courses, not about the curriculum, what they are going to learn, but they are asking about the placements because they are worried or they are in because of this future thing, because there is a very high competition in the market right now. So everybody is looking for the placement. Everybody is asking about the jobs. So I would like to tell you that we have more than 500 plus companies already collaborated with ITM University, and right now I'm giving this interview and my team will be working on some other companies to collaborating. So we have that thing. We provide at least 4 to 5 companies to every student in every branch, not only about the agriculture or not only the BTech. For every branch, for every course, we have at least 4 to 5 companies offering jobs to the students. Now we are providing a plate full of dishes, but if student is not eating from that, now that's a different thing. Because as a university we can provide you placement, we can give you the opportunities to sit in that placement, to grab the opportunity and to work with a high MNC or some companies. But if you're not worthy enough to get this job, because if you're not attending the classes, if your attendance is not because 75% attendance is mandatory in everything. So if you're not attending classes, if you're not eligible for that, then you won't be able to sit in the company, then you won't get a job. So you have to study hard, you have to be like working on your aim, looking for your future, that you're looking for a job, then you must work on it. You will get the job, that's for surety, because our TAP cell is there, training and placement cell. They are working continuously just to groom students. You will learn all over round personality, you will be developing, because we have students from 24 plus countries also. We have international students here.
So you will be learning about their culture, their activities, their way of talking. So you will learn everything. So the first year you came into the college, you will be learning regarding the future. So you will get the job, that's for sure. రైట్. మహేంద్ర నాయుడు గారు, అంటే మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా యూనివర్సిటీ ఆ ప్లేసెస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. సో దానికోసం ఒక్కసారి మేడం మామూలుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే లైఫ్లో ఒక అంటే ఈ స్కూలింగ్ లేదా జూనియర్ కాలేజ్ లెవెల్ అది వేరుగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ అది లైఫ్లో ఒక తీపి గుర్తు అనమాట. ఒక రకంగా చూస్తే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అదర్ థింగ్స్ కూడా అంత ఇంపార్టెంట్. దానికోసమే భవిష్యత్తు కోసం వచ్చేపాటికి ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విషయాలు కావచ్చు. అదేవిధంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంటే అదే వచ్చే స్పోర్ట్స్ అండి. మనం చూసినట్టయితే బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉన్న ఏకైక కాలేజ్ అండి ఇండియాలో, యూనివర్సిటీ అండి. అంటే బీసీసీ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అంటే ఒక నేషనల్ టీమో ఒక ఇంటర్నేషనల్ టీమో కూడా ఆడికి వచ్చి మ్యాచ్ ఆడొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాటెవర్. అంతేకాకుండా మనం స్పోర్ట్స్ పరంగా చూస్తే ఐటీఎం యూనివర్సిటీ అనేది సెంట్రల్ ఇండియాలో సెలెక్షన్ పాయింట్ అండి. స్పోర్ట్స్లో ఎవరన్నా చాలా బాగున్నారు, రైట్, ఈవెన్ కాలేజ్ కూడా యూనివర్సిటీ కూడా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుందన్నమాట. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ కూడా ఒక కాలేజీకి యూనివర్సిటీకి చూసినప్పుడు యూనివర్సిటీ అనేది ఆల్వేస్ హ్యావ్ ఎ బెటర్ ఎడ్జ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే అక్కడ ఉండే అవకాశాలు కావచ్చు. అంటే కంపెనీస్ కూడా జనరల్గా ఒక కాలేజ్ కన్నా యూనివర్సిటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. ఆ రకంగా మనం చూసినట్టయితే గత 25 సంవత్సరాల్లో 32,000 మంది పిల్లలు ప్లేస్ అయ్యారండి. ప్లేస్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేదు. అదేవిధంగా చాలామంది నేను అడిగే క్వశ్చన్, సార్ ఫుడ్ పరంగా ఏంటి అని. మనం జనరల్గా మైనారిటీస్గా ఉన్న టైంలో ఏదన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఇబ్బందులు ఉంటాయి. బట్ ఈ సంవత్సరం మన ఐటీఎం యూనివర్సిటీలో మొత్తం అన్ని కోర్సులో కలిపి దాదాపుగా 1000 మెంబర్స్ ఉన్నారండి. దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే ఈసారి సౌత్ ఇండియా నుంచే కుక్స్ని తీసుకెళ్ళటం వల్ల పిల్లలకి ఫుడ్ పరంగా కూడా ఆలోచించాల్సిన పని లేకుండా స్పోర్ట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, రైట్. దే కెన్ దే హ్యావ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ద క్యాంపస్. సో స్పోర్ట్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆల్మోస్ట్ 25+ 30 కంట్రీస్ దాకా పిల్లలు ఉన్నారు, రైట్. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి మల్టీ కల్చర్. అదేవిధంగా మనకి సిటీలో ఉండే పిల్లలకి కమ్యూనికేషన్ పరంగా బాగుంటారు. మనకి కంపెనీస్ జనరల్గా ఎంత ఎడ్యుకేషన్ ఉంది, దాంతోపాటుగా చూసి అదర్ క్వాలిటీస్లో ఎంత కమ్యూనికేషన్ ఉంది, మల్టీ లింగ్విస్టిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారనమాట. అలా చూసినప్పుడు మనకి ఇక్కడ ఇన్ని ఏరియాస్ నుంచి అంటే 29 స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. అదేవిధంగా ఇన్ని కంట్రీస్ పిల్లలు అక్కడ ఉంటారు కనుక పిల్లలకి మిక్స్ కల్చర్ అనేది అడాప్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి రేపు పొద్దున బయటికి వెళ్ళినప్పుడు దే డోంట్ ఫీల్ న్యూ అనమాట. చాలామంది కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి భయపడుతుంటారు, పేరెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ. ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే పిల్లలకి ఇట్స్ లైక్ ఎ ప్లాట్ఫామ్, రైట్. ఇట్స్ ఎ లాంచ్ ప్యాడ్. ఐ కెన్ సే దట్ ఐటీఎం ఇస్ ఎ లాంచ్ ప్యాడ్. మహేంద్ర నాయుడు గారు, అంటే ఈ మనకి బీఎస్సీలో కానీ ఎంఎస్సీలో కానీ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఐటీఎం యూనివర్సిటీలో. అంటే ఇనిషియల్గా తీసుకోవడానికి చాలా హెసిటేట్ చేస్తూ ఉంటారు, ఏది బెస్ట్ వాళ్ళకి తెలియదు స్టార్టింగ్ కాబట్టి. సో దానికి సంబంధించిన గైడెన్స్ ఏమైనా ఇస్తారా? గత 18 సంవత్సరాల్లో మన క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ ద్వారా దాదాపుగా 10,000 మంది పిల్లలు ఇండియా అండ్ అబ్రాడ్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందండి, రైట్. మా సీనియర్ ఎక్స్పర్ట్ టీమ్ ఎవరైతే ఉంటారో కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ముందు మేము పిల్లవాడికి ఏం గైడ్ చేయగలమని చూస్తామండి. దానివల్ల ఏంటంటే మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరం లేకుండానే పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు. ఆ గుడ్ విల్ని వీ మెయింటైన్ అనమాట. అంటే సార్ ఇప్పుడు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, అన్నిటికీ ఒక రకమైన స్కోప్ ఉంటుందా ప్లేస్మెంట్స్ విషయంలో? ప్లేస్మెంట్స్ వచ్చేపాటికి ఇప్పుడు అగ్రికల్చర్ అనేది డిఫరెంట్ థింగ్, ఒక ఫారెన్సిక్ సైన్స్ అనేది డిఫరెంట్ థింగ్. సో ప్లేస్మెంట్ అనేది వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్. మీరు ఆఫర్ చేసడం కానీ లేదంటే కంపెనీస్ దగ్గర తీసుకువెళ్ళడం కానీ అన్నిటికీ ఈక్వల్గా ప్రయారిటీ ఉంటుంది? డెఫినెట్లీ. అంటే ఒకళ్ళకి కనీసం 3 నుంచి 4 ఆపర్చునిటీస్ ఇవ్వాలనేది కాలేజ్ పాలసీ, రైట్. చాలా వరకు ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతే రెండో దానికి అటెండ్ అవ్వకూడదని ఈ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మేము పిల్లవాడికి ఎప్పుడు చెప్పినా ఏం చెప్తామంటే అటెండెన్స్ కనీసం 75% అటెండెన్స్, 75% అండ్ అబౌవ్. అంటే ఒక కంపెనీ జనరల్గా వచ్చినప్పుడు ఎవరు వచ్చినా తీసుకుంటామనే కాన్సెప్ట్లో కాకుండా
మాకు బెటర్ కావాలనే కాన్సెప్ట్లోనే ఆలోచిస్తారండి. దానికోసం ఏంటంటే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. మీరు అన్నిటినీ ప్రాపర్గా ఆ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటేనే మీకు ఉంటుందనే విషయం పిల్లలకు ముందు నుంచే చెప్తుంటామండి. అదేవిధంగా మా నుంచి ఎంతవరకు హెల్ప్ కావాలో అది చేస్తుంటామండి. అంటే ఇప్పటి వరకు ఎన్ని ప్లేస్మెంట్స్ జరిగాయి సార్? మేడం ఇందాకే చెప్పాను నేను, ఈ 25 ఇయర్స్లో 32,000+ ప్లేస్మెంట్ జరిగాయి. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ 46 lakhs ప్యాకేజ్ హైయెస్ట్ అండి. మినిమం ప్యాకేజ్ వాజ్ అరౌండ్ సమ్ 4 lakhs+, రైట్. అంటే ఆర్ చైర్మన్ ఈజ్ వెరీ క్లియర్. ఏదైనా కంపెనీ మన దగ్గరకు వచ్చినా ఏదో టెలికాలింగ్ కంపెనీయో అటువంటి కాకుండా యూనో వీ కాల్ యూనో గుడ్ లాంగ్వేజ్ BPOs అండ్ ఆల్, రైట్. అట్లా కాకుండా మన చైర్మన్ ఏం చేస్తున్నారంటే వీ హ్యావ్ ఎ సపరేట్ వింగ్ ఫర్ దాట్. దే కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ పరంగా లేదా ఫెసిలిటీస్ పరంగా అది ఇట్స్ ఏ స్టాండర్డ్ యూనివర్సిటీ మ్యామ్. మనం జనరల్గా ఏంటంటే మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే ఒక చిన్న కాలేజెస్కి వెళ్ళటానికో, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేయగలరా లేదా, ఇటువంటి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇది ఇట్స్ ఎ బ్రాండ్ అండి. ITM ఇట్స్ ఎ బ్రాండ్. అంటే ఇప్పుడు చదువుకుంటుంది జాబ్ చేయడానికని చాలామందికి అనిపిస్తుండేది, ఖచ్చితంగా జాబ్ వస్తేనే ఇది చేస్తామని, లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ జాబ్ కోసమే చదువు అనే కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలండి. చాలామంది పిల్లలు అంటే ఈ కోర్స్ చేసిన తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత ఎలాంటి స్కోప్ ఉంటుంది వాళ్ళకి. ఒకటి యూత్కి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎబిలిటీ ఉన్న ఏ పిల్లవాడు కూడా నాకు తెలిసి వాడు బీకామ్ చదివినా బీటెక్ చదివినా ఖాళీగా లేడు, రైట్. అట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటి అంటే క్వాలిఫికేషన్ తెచ్చుకోవటం అనే దానికన్నా ఆ స్కిల్స్ని యూనో రిక్వైర్డ్ స్కిల్స్ని ఎంత షార్ప్ చేసుకున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను, డిగ్రీ అయిపోతుంది, MBA అయిపోతుంది, వస్తుంటారు, రైట్, యూనో ప్లేస్మెంట్ కోసమో లేకపోతే ఏదైనా జాబ్ ఇవ్వండి అని చెప్పేసి. దీన్ని చూసినట్టయితే వీళ్ళ దగ్గర డిగ్రీలు PGలు చేసి కూడా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సబ్జెక్ట్ ఎంతున్నా బయటికి వచ్చిన తర్వాత ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో, లేదంటే ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇటువంటి లేనప్పుడు ఏ కంపెనీ అయినా ఏం చూస్తుంది అంటే నాకు రెడీమేడ్ ప్రోడక్ట్ కావాలని చూస్తుంది, రైట్. ఇట్స్ రేర్ కేస్ లైక్ యూనో మేము తీసుకొని మేము ట్రైన్ చేసుకొని మేము చేసుకుంటాం అనే కాన్సెప్ట్ కన్నా, అంటే నా సజెషన్ ఏంటంటే యాజ్ ఐఎమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ దిస్ మెనీ ఇయర్స్, మీరు కనుక రియల్గా ఒక మంచి జాబ్ కొట్టాలి అనుకుంటే ఒక గోల్తో వర్క్ చేయండి, రైట్. అట్ ద సేమ్ టైం నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళొచ్చానా, ఇంటికి వచ్చానా, యూనో ఏదో నా వేరే పనుల మీద ఉన్నానా కాకుండా అసలు మీ గోల్ ఏంటి, దానికి కావాల్సిన నెసెసరీ థింగ్స్ ఏంటి, ఆ రకంగా ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ స్కిల్స్ని పాలిష్ చేసుకుంటారో, రైట్, డెఫినెట్లీ రైట్, మంచి ఎబిలిటీ ఉన్న ఏ పిల్లవాడు కూడా ఖాళీగా ఉంటాడు మేడం. మహేంద్ర నాయుడు గారు, అంటే రియల్ టైం ప్రాక్టీస్ ఎలా ఉంటుంది వీళ్ళకి, ల్యాబ్స్ కానీ బయటకు వెళ్ళి తీసుకువెళ్ళి ఆ టెస్ట్లు కానీ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్ అవ్వచ్చు లేదా ఇంజనీరింగ్ సైడ్ అవ్వచ్చు, రైట్, చాలా కాలేజెస్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ చేపిస్తుంటారు. ఇప్పుడు అందుకే మనకి ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉండటానికి 300 కాలేజ్ దాకా అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నా ఒక 6 యూనివర్సిటీకి 2 కాలేజీకి మాత్రమే అక్రిడేషన్ వచ్చింది అంటే వాళ్ళు ఈ ప్రాక్టికల్స్లో కానీ టీచింగ్ పరంగా కానీ ఉన్నత ప్రమాణాలను పాటించడం వల్లనే ఆ అక్రిడేషన్ వచ్చిందనమాట. దట్స్ వాట్ మనకి ఆ అక్రిడేషన్ రాని ఇన్స్టిట్యూషను అంటే దాదాపుగా దాని అర్థం ఏంటి అంటే దాంట్లో వాళ్ళ దగ్గర ఏదో లోపం ఉంది అని. సో మనకి అన్ని రకాల అక్రిడేషన్స్ ఉన్నాయి కనుక పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర నాయుడు గారు, అలాగే కుష్ బాజ్పేయి గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ గైడెన్స్. నమస్తే.